హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్బీఐ యోనో లైట్ యాప్ ఫస్ట్ టైము మీ మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం గురించి చెప్తాను. దానికోసం మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళి యోనో ఎస్బీఐ లైట్ అని టైప్ చేయండి. మొబైల్ యాప్ ఉంది కదా, ఇక్కడ యోనో లైట్ ఎస్బీఐ ఉంది కదా, మొబైల్ బ్యాంకింగ్ యాప్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అలౌ చేయమని అడుగుతుంది. పర్మిషన్స్ అలౌ చేస్తే ఇక్కడ చూడండి, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఐఎన్బి డీటెయిల్స్ ఎంటర్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ సబ్మిట్ చేస్తే బై క్లికింగ్ ఆన్ యాక్సెప్ట్ బటన్ ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఆర్ లిస్టెడ్ ఆన్ ద వెబ్సైట్ అని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయమని చెప్పి అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే ఎంటర్ యాక్టివేషన్ కోడ్ అంటుంది. అంటే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి యాక్టివేషన్ కోడ్ ఒకటి వస్తుంది. ఆ యాక్టివేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇలా యాక్టివేషన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే యువర్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. చూడండి, యూజర్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేసి ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, డియర్ యూజర్ యూ కెన్ నో లాగిన్ యూజింగ్ ఈజీ పిన్, యూజ్ మెసేజ్ ఈజీ పిన్ ఆప్షన్ అండర్ సెట్టింగ్స్ మెను టు సెట్ 6 డిజిట్ ఈజీ పిన్ నెంబర్ అని అడుగుతుంది అనమాట. మీరు పిన్ నెంబర్ కూడా సెట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఎనేబుల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, యూజ్ దిస్ ఆప్షన్ టు క్రియేట్ ఏ 6 డిజిట్ న్యూమరిక్ పిన్ విచ్ యూ కెన్ యూజ్ టు లాగిన్ ఇన్ యోనో లైట్ ఎస్బీఐ. అంటే ఇక్కడ ఇది చూడండి, ఎనేబుల్ ఈజీ పిన్ లాగిన్ అనేది కదా, దీన్ని ఆన్ చేస్తే ఎంటర్ ఈజీ పిన్, మీరు 6 డిజిట్స్ ఉండే పిన్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయండి. ఆ పిన్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. అలాగే కంటిన్యూ నెంబర్స్ ఉండకూడదు. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి, న్యూ పిన్ షుడ్ నాట్ మ్యాచ్ విత్ 3 రీసెంట్లీ యూజ్డ్ పిన్స్. అంటే మీరు రీసెంట్గా యూజ్ చేసిన 3 పిన్ నెంబర్లతో మ్యాచ్ కాకూడదు. సీక్వెన్షియల్ ఆర్ రిపిటేటివ్ నెంబర్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే ఇలా 1111 1 2 3 4 5 6 ఇలా మీరు రిపీటెడ్గా నెంబర్స్ ఉండకూడదు. నో డిజిట్ షుడ్ బి రిపీటెడ్ మోర్ దాన్ ట్వైస్ ఇన్ ఏ సీక్వెన్స్. అంటే 2 సార్ల కంటే ఎక్కువ సేమ్ నెంబరు రిపీట్ కాకూడదు అని చెప్పి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ 6 నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకునే విధంగా పిన్ నెంబర్ ఒకటి సెట్ చేసుకోండి. ఈ పిన్ నెంబర్ సెట్ చేసుకున్నాక కన్ఫర్మ్ ఈజీ పిన్ అని ఉంది కదా, అక్కడ కూడా సేమ్ పిన్ నెంబర్ వేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ చూడండి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇలా ఓటీపీ వేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సెట్ యువర్ ఈజీ పిన్ ఫర్ లాగిన్ అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు యోనో లైట్ ఎస్బీఐ యాప్ హోమ్ పేజ్కి వచ్చారు చూడండి, ఇక్కడ యోనో క్యాష్ విత్డ్రాయల్ ఈ ఆప్షన్ నుంచి యోనో క్యాష్ డ్రా చేయొచ్చు. క్యూఆర్ క్యాష్ విత్డ్రాయల్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏటీఎంకి వెళ్ళి వితౌట్ ఏటీఎం కార్డు మనం క్యాష్ విత్డ్రా చేయొచ్చు. యూపీఐ ట్రాన్స్ఫర్, మనకు యూపీఐ నెంబర్ తెలిసి ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. క్విక్ ట్రాన్స్ఫర్ ఆర్ డొనేషన్. క్విక్ ట్రాన్స్ఫర్స్ అంటే 25,000 లోపల మనం ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వితౌట్ బెనిఫిషియరీ యాడింగ్ ఈ క్విక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీ బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తుంది. అలాగే మై అకౌంట్స్కి వెళ్తే అకౌంట్ సమ్మరీ, ఇక్కడ చూడండి మీ అకౌంట్స్ ఏ అకౌంట్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట. డిపాజిట్స్ అకౌంట్, లోన్ అకౌంట్, పీపీఎఫ్ ఆర్ ఎస్ఎస్సి అకౌంట్స్, ఇలా ట్రాన్సాక్షన్ అకౌంట్స్, మీ అకౌంట్స్ ఏ సమ్మరీ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. మినీ స్టేట్మెంట్,
మినీ స్టేట్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇలా మినీ స్టేట్మెంట్ మీరు చూసుకోవచ్చు. మీ అకౌంట్కి రీసెంట్గా జరిగిన ట్రాన్సాక్షన్స్ అక్కడ చూపిస్తుంది. ఎం పాస్బుక్ ఉంది కదా, ఎం పాస్బుక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ అకౌంట్ ఏదైతే ఎం పాస్బుక్ చూడాలనుకుంటున్నారో అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీ పాస్బుక్ మొత్తం ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. 3 పేజీల ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. ఇలా మీ పాస్బుక్ ట్రాన్సాక్షన్స్, మీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం చూపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి వ్యూ డౌన్లోడ్ స్టేట్మెంట్, మీరు అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు మీరు అకౌంట్ స్టేట్మెంట్ కావాలనుకుంటే ఆ డేట్ 2 పైన కింద స్టార్ట్ డేటు, ఎండ్ డేట్లు ఇస్తే ఆ డేట్లో ఉండే అకౌంట్ స్టేట్మెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓన్లీ 150 ట్రాన్సాక్షన్స్ ఫర్ ద సెలెక్టెడ్ అకౌంట్ షిల్ బి డిస్ప్లేడ్. డేట్ రేంజ్ ఫర్ అకౌంట్ స్టేట్మెంట్ కెనాట్ ఎక్సీడ్ 12 months. అంటే 12 నెలల ట్రాన్సాక్షన్ మాత్రమే, అంటే 1 yearది మీరు ట్రాన్సాక్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే 150 ట్రాన్సాక్షన్ కంటే ఎక్కువ డౌన్లోడ్ కాదని చెప్తుంది అనమాట. ఇలా డేటు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో స్టేట్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ చూడండి యువర్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ విత్ బ్యాంక్, ప్లీజ్ రిజిస్టర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఇన్ online.com టు అవైల్ దిస్ ఫెసిలిటీ. అంటే మీరు మీ అకౌంట్కి ఈమెయిల్ ఐడి ఉంటే ఈ ట్రాన్సాక్షన్స్ మంత్లీ వైజ్ కానీ, క్వార్టర్లీ వైజ్ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ మీ అకౌంట్కి ఆటోమేటిక్గా మెయిల్కు, మీ అకౌంట్ డీటెయిల్స్ మెయిల్కు స్టేట్మెంట్ వచ్చేలాగా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్కి ఈమెయిల్ ఐడి రిజిస్టర్ కాలేదని చెప్తుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి ఫండ్ ట్రాన్స్ఫర్, సెల్ఫ్ అకౌంట్స్కు, అదర్ ఎస్బీఐ అకౌంట్కు, అదర్ బ్యాంక్ అకౌంట్స్, ఐఎంపిఎస్ మొబైల్ నంబర్కు, క్విక్ ట్రాన్స్ఫర్, సెండ్ ఎం క్యాష్, షెడ్యూల్ ట్రాన్సాక్షన్, యాడ్ మేనేజ్ బెనిఫిషియరీ. ఇలా ఈ రకాల ఫెసిలిటీస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ డిపాజిట్స్కి వెళ్తే ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్, ఓపెన్ రికరింగ్ డిపాజిట్, ఓపెన్ మల్టీ ఆప్షన్ డిపాజిట్, ప్రీమెచ్యూర్ క్లోజర్, ఈ డిపాజిట్ ఎంక్వైరీ, చేంజ్ మెచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ మీరు ఈ యోనో లైట్లోనే ఆన్లైన్లో మీ అమౌంట్ను ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే రికరింగ్ డిపాజిట్, మంత్లీ డిపాజిట్ చేసేది కూడా మీరు ఆర్డీని కూడా ఇక్కడే ఓపెన్ చేసుకోవచ్చు. మల్టీ ఆప్షన్ డిపాజిట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇదే యాప్లో మీరు ఓపెన్ చేసుకున్న ఆర్డీ, ఫిక్స్డ్ డిపాజిట్లను క్లోజ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎంక్వైరీ కూడా చూసుకోవచ్చు. అలాగే మెచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్, అంటే మీరు ఇన్ కేసు 1 yearకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఉంటే దాన్ని 6 monthsకి చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. అలాగే 2 yearsకి చేంజ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి బిల్ పేమెంట్స్, టాప్అప్ రీఛార్జ్, మేనేజ్ కార్డ్స్ సర్వీసెస్, రిక్వెస్ట్, పీపీఎఫ్ అకౌంట్స్. బిల్ పేమెంట్స్ మీదకి వెళ్తే ఇక్కడ చూడండి వ్యూ అండ్ పే బిల్. ఇక్కడ బిల్లర్ ఏదైనా మీరు యాడ్ చేసుకొని బిల్ పేమెంట్స్ చేయొచ్చు. అలాగే పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్, ఎస్బీఐ లైఫ్ ప్రీమియం, క్రెడిట్ కార్డ్, వీసా ట్రాన్స్ఫర్, యాడ్ బిల్లర్, మేనేజ్ షెడ్యూల్ బిల్ పేమెంట్ హిస్టరీ. మీరు బిల్ పేమెంట్ ఏమైనా చేసి ఉంటే దాని హిస్టరీ కూడా ఇక్కడ చూపిస్తుంది. టాప్అప్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, ఎన్సిఎంసి డెబిట్ ప్లస్ కార్డు, టాప్అప్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ప్రీపెయిడ్ కార్డు. ఇలా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. మీరు మీ కార్డ్స్ మేనేజ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డు హాట్ లిస్టింగ్, మేనేజ్ డెబిట్ కార్డు, మేనేజ్ ఎన్ఎఫ్సి లిమిట్, డెబిట్ కార్డు ఇష్యూయన్స్ ట్రాకింగ్. ఇలా మీరు మీ కార్డు మేనేజ్ కూడా చేసుకోవచ్చు. సర్వీసెస్, ఏమేమి సర్వీసెస్ ఉన్నాయనేది ఇక్కడ చూసుకోండి. ఎస్ఐ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ నామినేషన్, మీరు నామినేషన్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ స్టేటస్ ఎంక్వైరీ, మీ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఎలా ఉంది అని చెప్పి
ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ లిమిట్, ఛార్జ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్, పాజిటివ్ పే సిస్టమ్. ఇక్కడ ఇలాంటి సర్వీసెస్ కూడా ఇలా ఉంటాయన్నమాట. రిక్వెస్ట్, మీరేమన్నా రిక్వెస్ట్ పంపించింటే రిక్వెస్ట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. పీపీఎఫ్ అకౌంట్, పీపీఎఫ్ అకౌంట్ కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో లైట్ ఎస్బీఐ అనేది మీ మొబైల్లో మీరు రిజిస్టర్ చేసుకొని ఈ రకాల సేవలను మీరు బ్యాంకింగ్ సేవలను మీ మొబైల్ ద్వారానే పొందవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే లైక్ చేసి అలాగే తెలిసిన వారందరికీ షేర్ చేయడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్స్గా అందుతాయి. థ్యాంక్ యూ.